రాజకీయ పలుకుబడితో కోట్లు నొక్కిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండటంతో అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల హరిత పరిహారం చెల్లింపులో భారీ అవినీతి చోటు చేసుకుంది. బినామీ భాగోతం అక్రమార్కులకు వరంగా మారింది. అసలైన నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. నష్ట పరిహారాన్ని దళారులు ఫలహారంగా ఎత్తుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నిర్వాసితుల పరిహారం అక్రమార్కులకు ఫలహారంగా మారింది. బెనామీ పేర్లతో నిర్వాసితుల ప్యాకేజీ కొట్టేసేందుకు పక్కగా ప్లాన్ వేసి అమలు చేసుకుంటున్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. వంశధార నిర్వాసితులకు అందించే ప్యాకేజీకి దళారులు రాజకీయ ఒత్తిడితో బినామీ వ్యవహారానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు బినామీలకు అందేలా కాకిలెక్కలు వేసి క్లియరెన్స్ తీసుకోగలిగారని సమాచారం. హిరమండలంలోని వంశధార నిర్వాసిత దుగ్గుపురం గ్రామంలో బినామీలు బరితెగించారు. ఇక్కడ ముందుగానే స్థలం కొనుగోలు చేసి పొరుగురుకు చెందిన కొంతమంది తమ పలుకుబడితో ఇల్లు ఉన్నట్లు రికార్డు చేయించారు. నివాసం లేని నిర్వాసితులకు సైతం 30 లక్షల రూపాయలు పరిహారం అందుతుంటే దశాబ్దాల నుండి ఉంటున్న గ్రామస్తులకు 20,000, 50,000, 2 లక్షలు మాత్రమే అందుతోంది. తమ గ్రామంలో ఉన్నవారిని కాదని పక్క గ్రామస్తులు ఇలా బినామీ పేర్లతో లక్షలు వసూలు చేసి ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. జీవనోపాధి చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తును చూడాలి, మా ఆరోగ్య పరిస్థితులను చూసుకోవాలి. కానీ అటువంటి కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నాము. మాకు ఎటువంటి అండదండలు లేవు. రాజకీయ నాయకులు కొమ్మక్కయ్యి, అధికారులతో కొమ్మక్కయ్యి లోపాయికారిగా వాళ్ళు కోట్లు గడించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మేము నిర్వాసితులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలము ఆ సామాన్యంగా ఆ విధంగానే బ్రతుకుతాం తప్ప మాకు ఎటువంటి ఆదాయం లేదు. నకిలీ లబ్ధిదారులు పరిహారం నమోదుకు లక్షల్లో అధికారులకు లంచాలు సమర్పించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో నిజమైన నిర్వాసితులకు అన్యాయం చేస్తూ బినామీలకు అగ్రతాంబూలం ఇచ్చారని దుగ్గుపురం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇది రాజకీయ నాయకుల అండదండల మీద కట్టారు. ఈ వాస్కట్ కొత్తగా డబ్బు బినామీ మీద కట్టేసి ఇది 10 కోట్లు వచ్చింది సార్. ఈ ఒక వాస్కట్టే ఊరు మొత్తం 9 కోట్లు వచ్చింది సార్. నెక్స్ట్ ఇది రాజకీయ నాయకుల అండదండల మీద ఇది కట్టుకొని ఈ డబ్బులు మొత్తం వాళ్ళు దోచుకోవడానికి చేశారు సార్ మా ఊర్లో. నిర్వాసిత గ్రామాల్లో నిజాయితీగా సర్వే చేయించి అసలైన లబ్ధిదారులను గుర్తించడమే కాకుండా ఈ బినామీ భాగోతంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.